హాయ్ హలో నేను మీ వాసవి ఆచార్య వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఫినాన్స్. మండే రోజున నిఫ్టీ ఎలా ఉండబోతున్నాయి అని చెప్పేసి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియోలో ఈ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేయాలి అంటే మనతో పాటు ఒక ఎక్స్పర్ట్ అయితే ఉండాలి కదా. రైట్ నౌ మనతో పాటు ఏఎస్ చక్రవర్తి సార్ ఉన్నారు, స్టాక్ మార్కెట్ ట్రైనర్ అండ్ సీనియర్ స్టాక్ మార్కెటర్ అనమాట. సో సార్ని ఇన్వైట్ చేసి మండే నుంచి ఎలా ఉండబోతున్నాయి అని చెప్పేసి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో సార్ని అయితే వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్, మండే నిఫ్టీ ఎలా ఉండబోతోంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆచార్య గారు, మీకు మీ ఛానల్ వారికి ఈ అవకాశం కల్పించినందుకు ఓసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ కార్యక్రమంలోకి వెళ్దాం. మీరు అడగదలుచుకుంది ఏంటంటే, ఈరోజు మనం ఈ వీడియో రికార్డ్ చేస్తుంది శనివారం ఉదయం ఆగస్టు 8వ తారీఖు 2020 రికార్డ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ వారం అంటే ఆగస్టు 10వ తారీఖు సోమవారం నుంచి ప్రారంభమయ్యే వారానికి నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉండడానికి అవకాశం ఉంది, అసలు ఏ విషయాలు ప్రభావితం చూపిస్తాయి, ఇది మీరు అడగదలుచుకుంది. ఎనీహో ఆచార్య మేడం గారు, నిఫ్టీని మొట్టమొదటి ప్రభావితం చేసే అంశాల్లో మీకు వచ్చేసరికి యుఎస్ ఇండియా ఇన్ఫ్లేషన్ రేట్స్ అనేవి చాలా ప్రభావితం చూపిస్తున్నాయి. ఎందుకంటే మీకు యుఎస్ ఫెడ్ మీటింగ్ జూలై 28, 29 జరిగింది. తర్వాత ఆగస్టు 3, 4, 5 తారీఖులో ఆర్బీఐ మానిటరీ పాలసీ మీటింగ్ జరిగినాయి. ఈ రెండు మీటింగ్లో కూడా అక్కడ యుఎస్లో ఫెడ్ రేట్లు ఏమి పెంచలేదు, తగ్గించలేదు. ఇండియాలో కూడా ఆర్బీఐ అనేటువంటిది రెపో రేట్లు కానీ రివర్స్ రెపో రేట్స్ కానీ ఇలాంటివి తగ్గించలేదు, పెంచలేదు. కారణం ఏంటంటే వాళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటంటే కంట్రోలింగ్ ది ఇన్ఫ్లేషన్. ఎందుకంటే యుఎస్లో వచ్చేసరికి మీకు ఇవాళ ఇన్ఫ్లేషన్ వచ్చేసరికి జూలై ఇన్ఫ్లేషను మీకు 3.5 ఉంది. ఇన్ఫ్లేషన్ జూలై ఇన్ఫ్లేషన్. యుఎస్లో దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఆగస్ట్ ఇన్ఫ్లేషను మీకు వచ్చేసరికి 3.6 వరకు రావడానికి అవకాశం ఉంది అనుకుంటున్నారు. దట్స్ ఫ్యాక్ట్. అదే ఇండియాలో వచ్చేసరికి ఇన్ఫ్లేషను జూలైలో వచ్చేసరికి 4.38% ఉంది. మీకు అదేవిధంగా ఆగస్టులో వచ్చేసరికి 4.50 రావడానికి అవకాశం ఉంది అనుకుంటున్నారు. సో కంట్రోలింగ్ ఇన్ఫ్లేషన్ అనేది ద మెయిన్ టార్గెట్. ఇప్పుడు సడన్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ రేట్ అని తగ్గించారనుకోండి, ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఇన్ఫ్లేషన్ మీద ఉంటుంది. అందువల్ల వాళ్ళు ఏంటంటే ద మెయిన్ టార్గెటెడ్ ఇన్ఫ్లేషన్ కంట్రోలింగ్. అందువల్ల మీకు ఫెడ్, మనం అందుకనే అంతకుముందు చెప్పిన వీడియోలో కూడా యుఎస్లో ఫెడ్ రేట్లు ఏమి చేంజ్ ఉండడం అని చెప్పాం, బ్యాంకు రేట్లు ఏమి చేంజ్ ఉండడం అని చెప్పాం. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే ఆర్బీఐ మానిటరీ పాలసీ సంజయ్ మల్హోత్రా గారు అధ్యక్షత జరిగిన మానిటరీ పాలసీ మీటింగ్లో కూడా ఎలాంటి వడ్డీ రేట్లు చేంజ్ లేదు, రివర్స్ రెపోర్ట్లో కానీ రెపో రేట్లు కానీ ఎలాంటి చేంజెస్ చేయలేదు. అదే యుఎస్లో కూడా ఫెడ్ రేట్స్ ఎలాంటి ఇది చేయలేదు. ఇప్పుడు ఫెడ్ వచ్చేసరికి యుఎస్లో 3.50 to 3.75 మధ్య ఉంది, ఏం చేంజ్ చేయలేదు. అదే ఇండియాలో వచ్చేసరికి రెపో రేట్ వచ్చేసరికి 5.25 ఉంది. అందువల్ల ఇలాంటివి ఏం చేంజ్ చేయకుండా యథాతథంగా ఉంచడం జరిగింది. అది అందువల్ల రాబోయే రోజుల్లో కూడా నిఫ్టీని ప్రభావితం చేసే అంశాలు మొట్టమొదటి ఇన్ఫ్లేషన్. మీకు ఆగస్టు 12వ తారీఖున మీకు జూలై ఇన్ఫ్లేషన్ డేటా వస్తుంది. మీకు ఆగస్టు 12వ తారీఖున జూలై ఇన్ఫ్లేషన్ డేటా వస్తుంది. దాని మీద చాలా ముఖ్యమైనది. తర్వాత మీకు ఆగస్టు 28వ తారీఖున వచ్చేసరికి ఐఏపీ డేటా రిలీజ్ అవుతాయి, ఇండియా ఇండస్ట్రియల్ ప్రొడక్ట్ నెంబర్స్ రిలీజ్ అవుతాయి, వాటి గురించి స్పెక్యులేషన్ స్టార్ట్ అవుతాయి. అదొకటి. తర్వాత మీకు వచ్చేసరికి వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి జాబ్ డేటా. యుఎస్ జాబ్ డేటా వచ్చేసరికి జనరల్గా ఏమనుకున్నారంటే లాస్ట్ మంత్ వాళ్ళంతా ఏమనుకున్నారంటే ఒక 80,000 జాబ్స్ ఇంక్రీజ్ అవుతాయి అనుకున్నారు. దరిద్రం ఏంటంటే, బ్యాడ్ ఏంటంటే మనకు అక్కడ 30,000 మిస్ అయ్యి 80,000 ప్లస్ అవుతుంది అనుకుంటే 30,000 మైనస్ అయ్యింది. సో దాని ఇంపాక్ట్ యాక్చువల్గా చెప్పాలంటే మీకు ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయాలి, కానీ అక్కడ ఫెడ్ కానీ ఇక్కడ ఆర్బీఐ కానీ గ్రోత్ రేట్స్ కన్నా కూడా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చూపిస్తున్నారు. దట్స్ ద మెయిన్ మోటో. అందువల్ల ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాంకు రేట్లు కానీ ఇక్కడ ఇండియాలో కానీ అమెరికాలో కానీ చేంజెస్ ఉండవు. నెంబర్ 1 అది పక్కన పెట్టేసేది. రెండోది వచ్చేసరికి ఫెడ్ ఆర్బీఐ మీటింగ్లు ఇవన్నీ కాకుండా అన్ఎక్స్పెక్టెడ్ జియో పొలిటికల్ టెన్షన్స్ ఏమైనా స్టార్ట్ అవుతాయా? ప్రస్తుతం జియో పొలిటికల్గా వచ్చేసరికి మీకు టెన్షన్స్ ప్రస్తుతం ఏమిలో అంతా కూడా ఎవరికాళ్ళు కామై కూర్చొని ఉన్నారు. ఎందుకంటే ట్రంప్ గురించి మనం చాలా వీడియోలు చెప్పాము, ఇస్ ఏ ఫికిల్ మైండ్ అని. సో అందువల్ల మనం ఇప్పుడు వీడియో రికార్డ్ చేసిపోయిన తర్వాత ఏదో తొంటరి కోతలు కూసాడు అనుకోండి, చెప్పలేగా. అందువల్ల ఓవరాల్గా మై పర్సనల్ ఫీలింగ్ అంటే జియో పొలిటికల్ టెన్షన్స్ అనేటువంటివి ప్రస్తుతానికి ఏమైతే లేవు కానీ అంతా అంటే కూల్ అయి ఉన్నాయి. అవి ఏదైనా ఊహించని మార్పు
మార్పులు ఏమైనా తీసుకుంటే దశలు ఏమైనా మార్పు తీసుకుంటే చెప్పలేము. అందువల్ల అది మైనర్. ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఇప్పుడేమి లేవు, ఏమో ఊహించని మార్పులు జరిగితే అందువల్ల అదొకటి మనసులో పెట్టుకొని ఉండాలి, ఆ భయం ఒకటి ఉండాలి. అన్నిట్లో ఒకటి ఇంకోటి ఎఫ్ఐస్ డేటాలు చూద్దాం. విచిత్రమైన విషయం ఏంటంటే నిన్న గడిచిపోయిన వారం అంతకుముందు వారం ఎఫ్ఐస్ పాజిటివ్ జోన్లోకి వచ్చారు. ఇప్పటి వరకు గత 2 సంవత్సరాల ఎఫ్ఐలు ప్రతి వారం నెట్ సెల్లర్స్ గానే ఉన్నారు. ప్రతి వారం లాస్ట్ 2 years లో ప్రతి వారం నెట్ సెల్లర్స్ ఉన్నారు. అలాంటిది పోయిన వారం అంత ముందు వారం ఎఫ్ఐస్ పాజిటివ్ జోన్లోకి వచ్చారు. మీకు వచ్చేసరికి మొన్న మీకు ఇదైనటువంటి దానికి వచ్చేసరికి మొన్న క్లోజ్ అయిన వారంకి వచ్చేసరికి మీకు ఎఫ్ఐస్ డేటా వచ్చేసరికి మీకు 2880 crores నెట్ బయర్స్ గా ఉన్నారు. మొట్టమొదటిసారి బయర్స్ గా వచ్చారు. గత 2 వారాల నుంచి బయర్ గా వచ్చారు. మొన్న ముగిసిపోయిన వారానికి 2880 crores మీకు నెట్ బయర్స్. అదే ఎఫ్ఐఎస్ అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. అదే డిఐఎస్ చూసామనుకోండి, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ చూసామనుకోండి, వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు కంటిన్యూస్ గా గత 2 ఏళ్ళ నుంచి మీకు బై మోడ్లోనే ఉన్నారు. ప్రతి వారం బై మోడ్లో ఉన్నారు, నెట్ బయర్స్ గానే ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చేసరికి మీకు 7767 crores నెట్ బయర్స్ గానే ఉన్నారు. సో ఇప్పుడు ఈ గత 2 వారాలు వచ్చిన మార్కెట్లో వచ్చిన పెద్ద మార్పు ఏంటంటే ఎఫ్ఐలు నెట్ బయర్స్ గా ఉన్నారు, డిఎస్ నెట్ బయర్స్ గా ఉన్నారు. వీటన్నిటిని బేస్ చేసుకొని నెక్స్ట్ వారం నిఫ్టీ ఎలా ఉండటానికి అవకాశం ఉంది అనేది ఒక అంచనా వేయాలి. తర్వాత ఇంకోటి ఆర్బీఐ మానిటరీ పాలసీలో ఎకానమీ రివ్యూ చేస్తూ చెప్పినటువంటి ఏంటంటే ఇప్పటి వరకు 2027 ఫైనాన్షియల్ ఇయర్ జీడిపి గ్రోత్ రేటు 6.6% ఉంది అనుకున్నారు. దాన్ని మల్హోత్రా గారు ఏం చెప్తున్నారంటే కొంత పెరగడానికి అవకాశం ఉంది, 6.7% అంటే 0.10% ఇంకొచ్చు ఇన్ఫ్లేషన్ పెరగడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. అంటే జీడిపి గ్రోత్ రేట్ లిటిల్ బిట్ పెరగడానికి అవకాశం ఉంది. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవడానికి ఆర్బీఐ చాలా నీకు వరల్డ్ వైడ్ గా ఇది ఉంది. కానీ డెవలప్మెంట్ గురించి ఎవరు ప్రస్తుతానికి ఇది చేయట్లే. అందరి యొక్క టార్గెట్ ఏంటంటే కంట్రోలింగ్ ఇన్ఫ్లేషన్, తర్వాత జీడిపి గ్రోత్ వచ్చేసరికి కొంత డెవలప్మెంట్ వస్తే కానీ జీడిపి గ్రోత్. ఇంకోటి వన్ మోర్ ఇంపార్టెంట్ వచ్చేసరికి మీకు ద మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగిపోతుంది. మీకు నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, వరల్డ్ వైడ్ అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. యువతకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించవలసిన అవసరం వచ్చేస్తుంది. అది చాలా మీకు రాబోయే రోజులు ఇంకా చాలా మీకు జంజీ ఉద్యమం ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు. అందువల్ల యువతను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం వచ్చేసింది. అందువల్ల మై పర్సనల్ ఫీలింగ్ మీకు వచ్చేసరికి వడ్డీ రేట్లు పెంచడానికి కొంత ఆలోచన చేస్తున్నా కూడా అది వెనకాడతారు. ఎందుకంటే ఇండస్ట్రీ డెవలప్మెంట్ లేకపోతే మీకు ఉద్యోగాలు రావు. మీకు ఇంకోటి వన్ మోర్ చాలా మంది తెలియదు ఏంటంటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఆచార్య గారు, ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నాను. జీడిపి అనేటువంటిది 7% అబోవ్ ఉంటేనే ఉపాధి అవకాశాలు కలుగుతాయి. అది కూడా ఏంటి, బేస్ ఇయర్ 2011-12 తీసుకుంటే 7% అబోవ్ ఉంటేనే జీడిపి మీకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కానీ ఇప్పుడు మన బేస్ ఇయర్ ఎంత, 2022-23 బేస్ ఇయర్ జీడిపి. ఈ నా లెక్కనైతే 8% అబోవ్, 8.5% అబోవ్ ఉంటేనే ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. తక్కువ ఉంటే అసలు మీకు 7% రికార్డ్ అయినా కూడా జీడిపి ఉపాధి అవకాశాలు రావు. ఎందుకంటే బేస్ ఇయర్ మారిపోయింది. ఈ బేస్ ఇయర్ మారటం వల్ల మీకు 7% అన్నా కూడా బేస్ ఇయర్ తో పోల్చుకుంటే అంత ఉపాధి అవకాశాలు ఏం రావు. మీకు అబోవ్ 8% అబోవ్ ఉంటేనే, ఇంకా మాట్లాడితే 8.5% అబోవ్ ఉంటేనే ఉపాధి అవకాశాలు వస్తాయి, దేశంలో ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అందువల్ల వీటన్నిటిని బేస్ చేసుకుని ఆర్బీఐ కానీ ఇక్కడ ఇండియాలో, అక్కడ అమెరికాలో ఫెడ్ కానీ వీళ్ళంతా ఏదంటే యువతని అర్థమైందా ఎలా అవకాశాలు కల్పించాలి. ఇది రాబోయేలో చాలా పెద్ద సమస్య కూర్చుంటుంది నిరుద్యోగం అనేటువంటిది. అందువల్లనే వీళ్ళు ఏం చదువుతారు అంటే మీకు అభివృద్ధి ఎప్పుడు వస్తుందంటే తక్కువ వడ్డీ రేట్లు ఉండాలి. అందుకనే నిన్న వడ్డీ రేట్లు పెంచను లేదు, తగ్గించడానికేమో ఇన్ఫ్లేషన్. వీటన్నిటిని బేసుకొని డెసిషన్ తీసుకున్నారు. వీటన్నిటిని బేస్ చేసుకొని నెక్స్ట్ వారం వచ్చేసరికి నిఫ్టీ ఎలా ఉంటుంది అనేది ఒక అంచనాకు వస్తున్నాం. చెప్తా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ నిన్న ఫ్రైడే అంటే 7వ తారీఖు ఆగస్టు ఎక్కడ క్లోజ్ అయిందంటే 24,570.65 మీద క్లోజ్ అయింది. మీకు రెజిస్టర్స్ పైకి ఎలా ఉంటాయంటే R1 వచ్చేసరికి 24,700. అక్కడ సస్టైన్ అయ్యి పైకి వెళ్తే నెక్స్ట్ రెసిస్టెన్స్ R2 వచ్చేసరికి 24,850 ఇస్ ద సెకండ్ రెసిస్టెన్స్. అండ్ థర్డ్ రెసిస్టెన్స్ వచ్చేసరికి మీకు R3 వచ్చేసరికి 24,980 అనుకోండి. అదేవిధంగా R4 వచ్చేసరికి 25,162
25,380 మధ్య క్యాప్ పెట్టుకోండి. ఈ మధ్యలోనే ఉండటానికి అవకాశం ఉంది ఇప్పుడున్న పరిస్థితిలో. రెసిస్టెన్స్ పాయింట్ R4 అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఎక్స్ట్రీమ్ గా నిఫ్టీ కనుక పెరిగినా కూడా, ఒకవేళ మంచి న్యూస్ వచ్చినా కూడా, మీకు నిఫ్టీ వచ్చేసరికి 25,160 నుంచి 25,380 మధ్య R4 దగ్గర గట్టిగా రెసిస్టెన్స్ ఎదుర్కొంటుంది. ఇది పైకైతే. అదే కిందకైతే ఎలా ఉంటుంది. నిఫ్టీ పట్టానికి పెద్ద అవకాశాలు ఇవ్వండి. నిఫ్టీకి అందుకని సపోర్ట్లు చాలా దగ్గరకి ఇచ్చాను మీకు. సపోర్ట్లు వచ్చేసరికి పెరగడానికి అవకాశాలు దూరం ఇచ్చుకుంటూ వెళ్ళారు, తగ్గడానికి అవకాశాలు దగ్గరకి ఇచ్చుకుంటూ వస్తున్నాను. మీకు సపోర్ట్ 1 వచ్చేసరికి 24,400, అదేవిధంగా సపోర్ట్ 2 వచ్చేసరికి 24,300 స్ట్రాంగ్ సపోర్ట్. తర్వాత సపోర్ట్ 3 వచ్చేసరికి 24,220, అండ్ సపోర్ట్ 4 వచ్చేసరికి మీకు వచ్చేసరికి ఒక జోన్ లా చెబుతున్నాను 24,140 to 24,000 మధ్య స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ గా క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో నిఫ్టీ ఆగుతుంది. 24,140 24,000 మధ్య నిఫ్టీ ఎట్టి పరిస్థితుల్లో ఆగాలి సపోర్ట్ 4 దగ్గర. అక్కడ బ్రేక్ అవుతే మటుకు మీకు మళ్ళా 23,600 కట్టకూడలేదు. ముందే చెబుతున్నా అది రాదు. 23,600 రాదు నెక్స్ట్ వారం. ఆ పై వచ్చే వారం కూడా రావడానికి అవసరం. ఏదైనా ఎక్స్ట్రీమ్ బ్యాడ్ న్యూస్ ఏదైనా వస్తే మీకు నిఫ్టీ 23,600 రావడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు రాదు. నెక్స్ట్ వీక్ వచ్చేసరికి నాకు వచ్చేసరికి R4 వచ్చేసరికి సపోర్ట్ 4 వచ్చేసరికి మై పర్సనల్ ఫీలింగ్ వచ్చేసరికి 24,140 నుంచి 24,000 మధ్య ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది నిఫ్టీ గురించి. ఎనీహో ఆచార్య మేడం గారు, మీకు మీ ఛానల్కి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుందాం టు గివెన్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు కూడా ఆఫీస్కి వచ్చి మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చి సో మండే అప్డేట్స్ ఏమున్నాయని చెప్పి వ్యూవర్స్ కోసం చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ చూస్తున్నారు కదా, ఇఫ్ ఇన్ కేస్ దీని మీద ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ ఒకవేళ మీరు సార్తో మాట్లాడాలనుకుంటే మాత్రం నేను సార్ డీటెయిల్స్ అన్ని కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను. ఒకసారి మాట్లాడి మీ డౌట్స్ అన్ని క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ వాసవి ఆచార్య సైనింగ్ ఆఫ్.